హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అండి. ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక ధ్వని జనకం యొక్క పౌనఃపున్యం 15 హెర్ట్జ్ అయితే అది 4 నిమిషాలలో చేయు కంపనాల సంఖ్య ఎంత? సో ఇక్కడ పౌనఃపున్యానికి ఫార్ములా కంపనాల సంఖ్య బై కాలం. సో ఇక్కడ పౌనఃపున్యం 15 హెర్ట్జ్ ఇచ్చారు, కంపనాల సంఖ్య మనం కనుక్కోవాలి, కాలము 4 నిమిషాలు. సో ఈ 4 నిమిషాలను మనం సెకండ్లోకి చేంజ్ చేసుకోవాలి. సో 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 4 నిమిషాలు అంటే 60 × 4, 6 4 24 అంటే 240 వస్తుంది. మనకు కావాల్సింది కంపనాల సంఖ్య కాబట్టి 240 × 15 చేయాలి. సో 240 × 15 చేస్తే 15 0 0, 15 4 60, నెక్స్ట్ 15 2 30, 30 + 6 36. సో ఇక్కడ చేసేటువంటి కంపనాల సంఖ్య ఆప్షన్ 4 3600. నెక్స్ట్ వన్, రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 4 మిథ్య మరియు చిన్న ప్రతిబింబం. నెక్స్ట్ వన్, ఒక బంతి యొక్క గతిజ శక్తి 3 రెట్లు పెరిగేటట్లు వేగాన్ని v1 నుంచి v2కు పెంచిన v1 మరియు v2ల నిష్పత్తి ఎంత? సో గతిజ శక్తిని కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో ke1/ke2 = 3 రెట్లు పెరిగేటట్లు వేగాన్ని v1 నుంచి v2కు పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ 1/3 వేసుకోవాలి. గతిజ శక్తికి ఫార్ములా ½ mv². సో ఇక్కడ ke1 వద్ద మనము ½ mv1² రాసుకోవచ్చు. సో ఇక్కడ ke2 దగ్గర ½ m ఇక్కడ v2² రాసుకోవాలి = 1/3. సో ఇక్కడ హాఫ్కి హాఫ్కి క్యాన్సిల్, ఎంకి క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది v1²/v2². సో v1/v2 హోల్ స్క్వేర్గా రాస్తాం దీన్ని = 1/3. నెక్స్ట్ v1/v2 ఈ స్క్వేర్ అనేది అటు సైడ్కి పోతే √1/3 అవుతుందండి ఇది. సో v1/v2 = √1/3 మనకి కావాల్సింది. సో ఇక్కడ √1/3ని మనం √1:√3గా రాస్తాం. సో √1 అంటే √1 వాల్యూ 1 వస్తుంది. సో 1:√3 అయితే వస్తుందండి లాస్ట్కి ఆన్సరు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 1:√3. నెక్స్ట్ వన్, వస్తువుపై కలుగజేయబడే బలమును స్థిరంగా ఉంచి దాని స్పర్శ వైశాల్యాన్ని పెంచినప్పుడు పీడనం ఏమవుతుంది? సో ఇక్కడ ఒక ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే దీనికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. సో పీడనానికి ఫార్ములా పీడనం = బలం/వైశాల్యం. ఇక్కడ పీడనము వైశాల్యం అనేవి విలోమానుపాతంలో ఉంటాయి. అంటే పీడనం పెరిగితే వైశాల్యం తగ్గుతుంది, వైశాల్యం తగ్గితే పీడనం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్పర్శ వైశాల్యాన్ని పెంచినారు కాబట్టి పీడనం అనేది తగ్గాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, టార్చ్ లైట్ ఘటం నందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు. ఆన్సర్ ఆప్షన్ 2 కార్బన్ పొడి మరియు అమోనియం క్లోరైడ్. నెక్స్ట్ వన్, 6 గ్రాముల కార్బన్లో ఉన్న పరమాణువుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 3.011 × 10⁻23. నెక్స్ట్ వన్, కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైజ్ టు కాపర్ ప్లస్ వాటర్ అనుచర్యలు. ఆన్సర్ ఆప్షన్ 2
కాపర్ ఆక్సైడ్ అనేది క్షయకరణం చెందినది. నెక్స్ట్ వన్, ఇది సంయోగ పదార్థం యొక్క లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 3, అనుఘటక మూలకాల ధర్మాలను చూపదు. నెక్స్ట్ వన్, K2SO4 జలద్రావణం యొక్క pH మరియు స్వభావం. K2SO4 అంటే పొటాషియం సల్ఫేటు. ఇది తటస్థం అండి. pH వాల్యూ 7 ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు కాపర్లలో ఒకదానిని మరొకటి స్థానభ్రంశం చెందించే సామర్థ్యంలో తగ్గుదల క్రమము. ఆన్సర్ ఆప్షన్ 3, కాల్షియం ఈజ్ గ్రేటర్ దాన్ మెగ్నీషియం ఈజ్ గ్రేటర్ దాన్ జింక్ ఈజ్ గ్రేటర్ దాన్ కాపర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో త్రిస్తరిత మిథ్యా శరీర కుహరం కలిగినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, నిమటోడా జీవులు. నెక్స్ట్ వన్, మన శరీర స్థితి సమతులనం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని నిర్వహించే చెవి భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పేటిక ఉపకరణం. నెక్స్ట్ వన్, రవి వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన ఫ్లవర్ వాజ్ను తయారు చేశాడు. రవి చేసిన ఈ పని దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, పునర్వియోగం, పునర్వినియోగం లేదా రీయూజ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో హరిత రేణువు కలిగి ఉండే ఏకకణ జీవి. ఆన్సర్ ఆప్షన్ 3, క్లామిడోమోనాస్. నెక్స్ట్ వన్, 2,4-డైక్లోరోఫినాక్సీ అసిటిక్ ఆమ్లం ఈ మొక్కలపై ప్రభావం చూపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2, ద్విదళ బీజ కలుపు మొక్కలపై. నెక్స్ట్ వన్, వాయునాళాలు కనుపాపలోని కండరాలు ఈ రకానికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 4, అసంకల్పిత అరేకిత కండరాలు. నెక్స్ట్ వన్, పీయూష గ్రంథి శరీరంలోని అన్ని అంతఃస్రావి గ్రంథులను నియంత్రిస్తుంది. పీయూష గ్రంథిని నియంత్రించే భాగం. ఆన్సర్ ఆప్షన్ 1, హైపోథాలమస్. నెక్స్ట్ వన్, ఒక పంట పొలంలో టమోటా పిందెలు తెలుపు రంగు, కాయలు ఆకుపచ్చ మరియు పండు కాయలు ఎరుపు రంగులో ఉన్నవి. వీటి రంగులకు కారణమగు ప్లాస్టిడ్లు వరుసగా. సో తెలుపు రంగు అనేది ల్యూకోప్లాస్ట్, ఆకుపచ్చ అంటే క్లోరోప్లాస్టు, ఎరుపు రంగు అనేది క్రోమోప్లాస్ట్లు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇవ్వబడిన బొమ్మను గమనించి మొక్క రకాన్ని గుర్తించండి. సో ఇక్కడ వేరు వ్యవస్థ ఇచ్చారు. ఇది తల్లి వేరు వ్యవస్థ అండి. తల్లి వేరు వ్యవస్థలో ఉండేటువంటి ఈనెల వ్యాపనము జాలాకార ఈనెల వ్యాపనం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, సి మరియు ఏ. ఇది ద్విదళ బీజ మొక్క. ఇందులో ఉండేటువంటి ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం. నెక్స్ట్ వన్, మానవ శుక్రకణం చలించడానికి కావలసిన శక్తినిచ్చే కణాంగం శుక్రకణంలోని ఈ భాగంలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4, మధ్య భాగం. నెక్స్ట్ వన్, అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షించబడతాయి అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 1, భావన. నెక్స్ట్ వన్, చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, యజుర్వేదం. నెక్స్ట్ వన్,
మన చుట్టూ జరిగే మార్పులు అనే పాఠ్యాంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించగల విలువలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 సౌందర్యాత్మక విలువ, బౌద్ధిక విలువ. నెక్స్ట్ వన్, విద్యార్థి సాధారణీకరించగలిగాడు అనే దాని ద్వారా సాధించబడిన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అన్వయం. నెక్స్ట్ వన్, సూచనా కార్డు నందుండే ముఖ్యమైన అంశాలు. సూచనా కార్డులో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఆప్షన్ 4 ఉద్దేశము, పరికరాలు, పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రయోగశాలలో వెలుతురు సోకని ప్రదేశంలో ఉంచవలసిన రసాయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ వన్, యూనివర్సల్ యాంటీడోట్ నందు ఉండే యాక్టివేటెడ్ చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్ల నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 2:1:1. నెక్స్ట్ వన్, ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు తన బోధనలో టేప్ రికార్డరు, మైక్రోఫోన్, రేడియోలను ఉపయోగించాడు. అవి ఈ రకానికి చెందిన ఉపకరణాలు. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రవణోపకరణాలు. నెక్స్ట్ వన్, పరీక్ష లక్ష్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడే పరీక్షాంశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 లక్ష్యాత్మక ప్రశ్నలు. నెక్స్ట్ వన్, నిజ ప్రాగుక్తీకరణలు చేసే సమర్థత గల ఒక విశ్వజనీన సిద్ధాంతాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 సూత్రము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.